హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఎవరైతే ఏపీ అండ్ టీజీ ఈసెట్ 2026 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు, నేను ఒక మంచి అకాడమీతో కానీ లేదనుకుంటే మంచి కైండ్ గైడెన్స్ అనేది కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్న ఈ పర్టికులర్ గైడెన్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ విత్ జస్ట్ లో కాస్ట్ అనమాట. ఓకే, సో మనం ఇప్పటివరకు ప్రొవైడ్ చేస్తున్న 540 రూపీస్ కోర్స్ కూడా తగ్గి ఏదైతే దసరా ఆఫర్ ఉందో ఇది ఎప్పటివరకు ఉంటుందో చెప్పలేను. కాబట్టి మీరు ఒకవేళ తీసుకోవాలి, అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయని చెప్పి మీకు ఒకవేళ తెలియాలనుకుంటే ఈ పర్టికులర్ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏ పర్టికులర్ బ్రాంచ్ అయినా సరే డెఫినెట్లీ ఈ పర్టికులర్ కోర్స్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈవెన్ లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, మీ యొక్క సీనియర్స్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ అని పెడతామని చెప్పి. సో మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను క్లియర్ గా, లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి, మన గైడెన్స్ అనేది ఎంత యూజ్ అయింది ఏంటి అని చెప్పి క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరు సెమ్ లో ఉండొచ్చు, లేదనుకుంటే ట్రైనింగ్ లో ఉండొచ్చు, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కోర్స్ అనమాట. ఎందుకంటే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉంటుంది అనమాట, మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. సో క్లియర్ గా చెప్తాను. ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేవి అన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటి అంటే, లైక్ అందరూ కూడా ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనమాట. బట్ మన అకాడమీ నుండి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ టైం పెడతారు అనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా వస్తాయంటే, సో మనం పాస్ట్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మీన్స్ పాస్ట్ 5 years పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ప్రాపర్ గా అనాలిసిస్ చేసాం అనమాట. లైక్ అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కోర్ అవ్వచ్చు, లేదంటే మీ పర్టికులర్ కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన పాస్ట్ ఇయర్ పేపర్స్ అనేవి ప్రాపర్ గా అనాలిసిస్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ టాపిక్స్ అని వచ్చాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికల్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువగా మనం ఫోకస్ చేసి వస్తుంది అనమాట. ఓకే, అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం స్టడీ మేటర్స్ అవ్వచ్చు, లేదనుకుంటే షార్ట్ కట్ ట్రిక్స్ అవ్వచ్చు, లేదనుకుంటే గెన్ బిట్స్ అవ్వచ్చు, ఇలా ఎవ్రీథింగ్ కూడా డిజైన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి సో మీకు ఒకవేళ ఒక ప్రాపర్ ప్లాన్ అనేది కావాలనుకుంటే, ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది కావాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్. కాబట్టి మీరు డెఫినెట్లీ జాయిన్ అయితే ట్రై చేయండి. అండ్ నేను చాలా క్లియర్ గా చెప్పాను, అసలు ఒక ప్రాపర్ గా ఒక ర్యాంక్ రావాలంటే మీకు చూపిస్తాను చూడండి అసలు మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైక్ ఒక మెకానికల్ స్టూడెంట్ కి థర్డ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది అనమాట. అరౌండ్ ఒక 8,000 పీపుల్ రాశారు. ఓకే, 8,000 పీపుల్ రాసిన తర్వాత కూడా ఒక థర్డ్ ర్యాంక్ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. అండ్ అలానే మొత్తం 34,000 ప్లస్ మెంబర్స్ రాశారు. అందులో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 74th ర్యాంక్ అనమాట. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ దిస్, మీరు ఇలానే కాదు మిగతా కూడా చూడొచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ మెకానికల్, మీరు సివిల్ చూడొచ్చు, లేదనుకుంటే సిఎస్సి చూడొచ్చు. సిఎస్సి చూస్తాను చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 29th ర్యాంక్ వచ్చింది. మొత్తం మనకి సిఎస్సిలో ఎంతమంది ఎంతమంది రాశారు? 12,000 మెంబర్స్ రాశారు. 12,000 మెంబర్స్ లో 29th ర్యాంక్ రావడం అనేది, అది కూడా మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ లోనే. ఇది సెకండ్ ఇయర్ అంటే ఇంకా ఎంత ఎక్స్పీరియన్స్డ్ గా, ఇంకా ఎంత లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ రిసోర్స్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. కాబట్టి మీకు ఒకవేళ ఇక్కడ చూపిస్తాను చూడండి మనం ఎలాంటి కైండ్ ఆఫ్ రిసోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి. ఒకవేళ మీరు ఇంకా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ థింగ్స్ ఏమి రావు. కాబట్టి ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే, ఒకవేళ తీసుకుంటే ఎలా వస్తాయని చెప్పి క్లియర్ గా చెప్తాను చూడండి. అది మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కట్ ట్రిక్స్ అవ్వచ్చు, స్టడీ మెటీరియల్స్ అవ్వచ్చు. స్టడీ మెటీరియల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ అనేవి రెడీ చేయడం జరిగింది అనమాట. మీరు ఈసీ అయితే ఈసీ సంబంధించిన ఉంటాయి, సిఎస్ అయితే సిఎస్సి, సివిల్ అయితే సివిల్, ఎవ్రీథింగ్ కూడా అలా అలా అయితే ఉంటాయి అనమాట. సో ఒకవేళ మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు కోర్స్ తీసుకోవాలి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వన్స్ మీకు డెఫినెట్లీ మీకు ఒకవేళ ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది అనమాట, వన్స్ మీరు తీసుకున్న తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి. అండ్ మీకు ఇంకా క్లియర్ గా వెళ్ళాలనుకున్నట్లయితే ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అని మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి. కంప్లీట్ ఎంపీసీ అండ్ కోర్ పర్టికులర్ సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కంప్లీట్ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, టాపర్స్ ఎవరైతే రాసారో వాటి యొక్క ఎంపీసీ షార్ట్ నోట్స్, లాస్ట్ ఇయర్ మన దగ్గర టాపర్స్ వచ్చారు కదా, వాళ్ళకి సంబంధించిన ఎంపీసీ నోట్స్ ఏదైతే ఉందో అవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఓకేనా? సి కంప్లీట్ సిలబస్ ఫర్ కెమిస్ట్రీ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, వాటికి సంబంధించిన కానీ, అండ్ దాంతో పాటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రాపర్ బ్రాంచ్ సంబంధించిన అన్ని కూడా మెటీరియల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు చాలా మంది అడుగుతుండొచ్చు లైక్ ఫార్ములాస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఫార్ములాస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయా లేదా, లేదంటే చీట్ షీట్స్ ఏవైతే అవి అవైలబుల్ గా ఉన్నాయా లేదని మీరు అడగొచ్చు అనమాట. అలాంటి వాళ్ళందరికీ చూపిస్తాను చూడండి క్లియర్ గా అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం ఈ పర్టికులర్ థింగ్ లో మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంపార్టెంట్ ఫార్ములా సెక్షన్ అని చెప్పి. ఈ పర్టికులర్ సెక్షన్ లో మీరు వెళ్ళినట్లయితే మీరు ఈసీ అయితే ఈసీ, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్. ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి మనం ఎలాంటి కైండ్ ఆఫ్ చీట్ షీట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు పర్టికులర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అయినా సరే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ ఉందనుకున్నట్లయితే మనకు ఫార్ములాస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అలాంటిది మనం అసలు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ టైమ్ లో మనం అసలు ఎలా అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ చీట్ షీట్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అన్ని ఫార్ములాస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కదా, క్వాడ్రంట్ రూల్ అవ్వచ్చు, లేదనుకుంటే టేబుల్ ఉంది కదా, టేబుల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత సబ్ మల్టిపుల్ యాంగిల్స్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్, ఓకే, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఫార్ములాస్ అన్ని కూడా ఒక దగ్గర ఉంటాయి అనమాట. నాట్ ఓన్లీ ట్రిగ్నోమెట్రీ, మీకు డిఫరెంట్ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ చాప్టర్స్ ఉంటాయి. అండ్ అలాగే మీ పర్టికులర్ బ్రాంచ్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉంటాయి అనమాట. నేను ఈసీ కోర్స్ లో మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈసీ సంబంధించిన మాత్రమే వస్తాయి. అండ్ రిమైనింగ్ మీ పర్టికులర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో
మీరు ఒకవేళ సీఎస్సీ అనుకుంటే సీఎస్సీ సంబంధించినవి వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఒకసారి మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ పర్టిక్యులర్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అసలు లైక్ ఒక స్టూడెంట్‌కి కావాల్సిన థింగ్ ఏంటి? ఒక నార్మల్ వేలో కాకుండా ఒక ఎక్స్ట్రార్డినరీ వేలో మనకి రిసోర్స్ అనేవి కావాలన్నమాట. సో, అదే విధంగా మనం ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. ఒకవేళ మీరు గనుక ఈ పర్టిక్యులర్ థింగ్స్ అన్ని యూజ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ అది కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి. దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఎక్కువ అడుగుతున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి మీకు చాలా చాలా యూటిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ అలాగే చీట్ చేసాను అనమాట. అండ్ మీకు చెప్తున్నాను కదా! మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎంపీసీ ఫార్ములాస్ అవ్వచ్చు, కోర్ ఫార్ములాస్ అవ్వచ్చు. ఈ పర్టిక్యులర్ 2 థింగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టైమ్ అనేది మనం ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే యాక్యురసీ బూస్ట్ అనేది చేసుకోవచ్చనమాట. ఒకవేళ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు ఆ పర్టిక్యులర్ థింగ్స్ అనేవి వెంటనే గుర్తు రావాలనుకుంటే ఈ పర్టిక్యులర్ ఫార్ములా షీట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి మీకు చాలా చాలా తీసుకోమని చెప్తున్నాననమాట. ఓకేనా? అది కూడా మీరు రూ. 399 మాత్రమే తీసుకుంటే సరిపోతది. మీరు దసరాని కూపన్ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు రూ. 541 కోర్స్ అనేది రూ. 150 తగ్గి ఈ పర్టిక్యులర్ రూ. 399 అయితే వస్తుందన్నమాట. ఓకేనా? సో, సారీ గైస్ నాకు కొద్దిగా గొంతనేది నొప్పుగా ఉంది. అందుకని నేను మధ్యలో తడబడుతుండొచ్చు. బట్ ఓకే. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే అల్టిమేట్ టెస్ట్ సిరీస్. మీరు ఎంత అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది మీరు పెట్టినా సరే, ఈ పర్టిక్యులర్ టెస్ట్ సిరీస్ దగ్గరలో మాత్రం చాలా చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే మీరు చాప్టర్ వైస్ ఉంటుంది. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు ఉంటాయి. అండ్ అలాగే గ్రాండ్ టెస్ట్‌లు ఉంటాయి. అండ్ అలాగే మీరు ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే రాసారో వీళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా యూజ్ అయిందన్నమాట. అండ్ ఈవెన్ ఆ పర్టిక్యులర్ థర్డ్ ర్యాంక్ గాని, 29థ్ ర్యాంక్ గాని, 62nd ర్యాంక్ గాని ఇలా ఎలా వచ్చాయంటే చాప్టర్ వైస్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో లేదనుకుంటే మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, గ్రాండ్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా చాలా యూజ్ అయ్యాయని చెప్పారన్నమాట. అలాగే అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అని మనం అనాలిసిస్ చేసుంటాం. లైక్ ఎలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అడుగుతాడో మనకి క్లారిటీ ఉంది. దాని మీద మనం టెస్ట్‌లోని మనం ఇచ్చామనుకోండి, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ అనేవి వాళ్ళకి చాలా చాలా క్లియర్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే మన స్టడీ మెటీరియల్స్ చదువుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే వాటి మీద కూడా ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసి ఉంటారు కాబట్టి, ఈ పర్టిక్యులర్ థింగ్స్ అనేవి, ఈ పర్టిక్యులర్ ఏవైతే మేము చెప్తున్నాం ఈ అల్టిమేట్ టెస్ట్ సీరీస్ ఏదైతే ఉందో, ఈ థింగ్స్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా అనిపించిందన్నమాట. ఇది ఎక్కడ ఉందన్న అసలు మీరు అడిగినట్లయితే ఒకసారి మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళినట్లయితే మళ్ళీ ఈ పర్టిక్యులర్ థింగ్ ఏదైతే మీరు అనుకుంటున్నారో అక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! టెస్ట్‌లు అని చెప్పి. టెస్ట్ అని ఇక్కడ క్లియర్ చేయగానే మీరు ఇక్కడ క్లియర్‌గా ఎవ్రీథింగ్ కూడా కనిపిస్తుందన్నమాట. మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఇవన్నీ మీకు ఓపెన్ అవ్వవు. ఓన్లీ ఈసీ మాత్రమే ఓపెన్ అవుతుందన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఈడీసీ గాని, సర్క్యూట్ థియరీ గాని, ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ గాని ఎవ్రీథింగ్ కూడా మీకు ఏదైతే పర్టిక్యులర్ థింగ్స్ కావాలనుకుంటారో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అంత వర్త్ అన్నమాట. గైడెన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నార్మల్‌గా స్టూడెంట్స్ అనేవాళ్ళు తీసుకుంటారు. బయట ఎక్కడైనా తీసుకుంటారు. కాకపోతే ఏంటి అంటే ఒక బ్రదర్ లాగా మోటివేట్ చేస్తూ టైమ్‌ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ప్రాపర్ ప్లాన్ ఇస్తూ ప్రిపేర్ చేయించడం అనేది చాలా రేర్ అన్నమాట. ఓకేనా? సో, అది మాత్రం మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చాలా చాలా రిజల్ట్స్ అనేవి లాస్ట్ ఇయర్ వచ్చాయి కాబట్టి మీరు కూడా ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు స్టార్ట్ విత్ అవర్ గైడెన్స్. ఓకే. చెప్తున్నాను కదా! చాప్టర్ వైస్ అవ్వచ్చు, ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు అవ్వచ్చు, గ్రాండ్ టెస్ట్‌లు అవ్వచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం అన్నమాట. అడిషనల్‌గా ఎలాంటి కైండ్ ఆఫ్ కాస్ట్‌లను తీసుకోవట్లేదు. ఓన్లీ రూ. 399 మాత్రమే. ఎందుకంటే దసరా ఆఫర్ అనేది మీకు ఇంకా అవైలబుల్‌గా ఉంది కాబట్టి. ఓకేనా? అండ్ దాని తర్వాత మనం ఎప్పుడు చెప్తుంటాను కదా! ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి మనం అనాలిసిస్ చేసినట్లయితే సగానికి పైగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనకు అక్కడే అర్థమైపోతాయన్నమాట. సో, అది మనం ఆల్రెడీ ఏదైతే ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకున్నామో అక్కడ మీకు అవైలబుల్‌గా అన్నీ ఉన్నాయి. దాని తర్వాత షార్ట్‌కట్ ట్రిక్స్ అన్నమాట. అండ్ ఇది షార్ట్‌కట్ ట్రిక్స్‌కి లాస్ట్ ఇయర్ మేము చాలా ఎఫర్ట్స్ పెట్టాం. ఓకే. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి షార్ట్‌కట్ ట్రిక్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. క్లియర్‌గా ఉంటాయన్నమాట. మ్యాథ్స్ సంబంధించినవన్నీ కూడా కమింగ్ డేస్‌లో మనం మిగతా వాటి మీద కూడా టైం పెడతాం. సో, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దానికి సెపరేట్‌గా మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే. ఓకేనా? ఓన్లీ రూ. 399 ఒకవేళ మీరిప్పుడు తీసుకున్నట్లయితే రూ. 399 మాత్రమే కాబట్టి, సో, జాగ్రత్తగా మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ట్రిగ్నోమెట్రీ అవ్వచ్చు, తర్వాత మ్యాట్రిసెస్ అవ్వచ్చు, తర్వాత ఇంకా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అవ్వచ్చు, డిఫరెన్షియేషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఓకేనా? మ్యాథ్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి, మనకి చాలా చాలా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకేనా? అండ్ ఇంకా ఏమున్నాయి? అసలు ఇంకా ఏమున్నాయని అడిగితే మాత్రం సీ టైమ్ మేనేజ్‌మెంట్ సంబంధించిన టిప్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారు? కోర్స్ తీసుకున్నా సరే అసలు మాక్సిమం వాటిని యూజ్ చేసుకోకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అదే జరుగుతుందనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తీసుకుంటారు. కాకపోతే వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళందరి కోసం ఏంటంటే డైలీ అటెండెన్స్ అనేది ఉంటుందనమాట. మీరు ఏ టైమ్‌లో అయినా జాయిన్ అవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టిక్యులర్ టైమ్ అనేది ఉంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే నాకు ఒక మార్నింగ్ టైమ్‌లో చదవాలనిపించట్లేదు. సో, నేను ఈవినింగ్ టైమ్‌లో చదవాలనుకుంటున్నాను. మీరు ఆ టైమ్‌లో ఏం చేస్తారు? నీట్‌గా ఇక్కడికొచ్చి మీరు అటెండెన్స్ యేసుకుంటారనమాట. ఓకే. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో నేను స్టార్ట్ చేస్తానని చెప్పి మాకు చెప్పడం అనమాట. ఓకేనా? మీ థింగ్‌ని మేము మళ్ళీ ఏదైతే
వాట్సాప్ గ్రూప్ ఉందో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తాం కాబట్టి, సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి స్టార్ట్ చేయొచ్చనమాట. ఇక్కడ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అదే చేస్తారు. మోటివేషన్ అనేది ఉండకపోవచ్చనమాట. బట్ మేముంటాం. ఓకే. మేము వెనక నుండి పుష్ చేస్తాం. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది మళ్ళీ మేము పోస్ట్ చేసామనుకో గ్రూప్‌లో లైక్ ఎలా అంటే ఇంతమంది చదువుతున్నారు డైలీ అని చెప్పి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చదివే ఛాన్స్ ఉంటుందనమాట. ఓకేనా? సో అందుకని ఈ పర్టిక్యులర్ థింగ్ కూడా మేము తీసుకోవడం జరిగింది కాబట్టి, మీకు కూడా ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే. ఆ లింక్స్ అనేవి నేను కింద ఇచ్చుంటాను. మీరేం చేస్తారంటే వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మన యాప్ నుండి మీరు ఏపీ అయితే ఏపీ, టీజీ అయితే టీజీ దానికి సంబంధించిన లింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి, మీరు ఒకవేళ సీఎస్ అనుకున్నట్లయితే సీఎస్ మీద క్లిక్ చేయడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు కింద అడుగుతుందనమాట. బైనోమే క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్‌గా అది రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు దసరా అని కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, DASCRA అని కూపన్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మీరు అప్లై కొట్టినట్లయితే ఇక్కడ చూడండి ₹395 అయితే వస్తుందనమాట. ఓకేనా? సో, మీరు ఒకవేళ ఈ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ టైమ్‌లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ కోర్స్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ కాబట్టి డెఫినైట్‌లీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ నేను స్టార్ట్ చేయలేకపోయాను. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అసలు నాకు మంచి మార్క్స్ రావట్లేదు అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఎవ్వరు ఇంకా మోటివేట్ చేయలేరనమాట. ఓకే. ఉన్న టైమ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సెమ్‌లో ఉండొచ్చు, లేదనుకుంటే మీరు ట్రైనింగ్‌లో ఉండొచ్చు. మేము వాటికి సంబంధించిన ప్లాన్ అది ఇస్తాము. ఓకేనా? మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం ప్రిపేర్ అవ్వాలి? ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఎవ్రీథింగ్ చెప్తాము. ఓకేనా? సో, దానికి మాత్రం ఎలాంటి కైండ్ ఆఫ్ డోకా లేదు కాబట్టి మీరు డెఫినైట్‌లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ దట్ మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసినట్లయితే మీకు ఒక బెస్ట్ ర్యాంక్ అనేది డెఫినైట్‌లీ ఇస్తామనమాట. యాస్ యూజువల్ మీ యొక్క ప్రీవియస్ సీనియర్స్ ఎవరైతే మీకు ర్యాంక్స్ వచ్చాయో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్సే మీకు తీసుకొనొస్తాం. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. జై హింద్.